తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కొంపెల్లి నరేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను ఓయూలో నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ ఓయూ ఆర్ట్స్ కళాశాల, సైన్స్ కళాశాల టీంలు తలపడ్డాయి. సైన్స్ కళాశాల పైన ఆర్ట్స్ కళాశాల టీం ఘన విజయం సాధించింది. ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమానికి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ, బాలు, గజ్జల, నగేష్, బోయిల్లా, విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీని 20,000 చెక్కును ఆర్ట్స్ కళాశాల టీంకు అందజేశారు. అనంతరం రన్నరఫ్ గా నిలిచిన సైన్స్ కళాశాల టీంకు కప్పును 10,000 రూపాయల చెక్కును అందజేశారు. కేసీఆర్ కప్పు 2026 నిర్వహించిన నిర్వాహకుడు కొంపెల్లి నరేష్ ఈ సందర్భంగా వారు అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్ నర్సింగ్ గౌడ్, బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కోతి విజయ్, చఠారి దశరథ్, నాగేందర్, కొండ గణేష్, ఓయూ నాయకులు సురేష్, హరీష్, కార్తిక్ రెడ్డి, సదానందం, పవన్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా ఓయూలో బీఆర్ఎస్ నాయకులు కొంపెల్లి నరేష్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా 25 టీంలతోని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా విన్నర్లకు, రన్నర్లకు ఇవాళ నగదు బహుమతి అందించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులు ఘనంగా కేసీఆర్ గారిని జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు. 60 ఏళ్ళుగా తెలంగాణను మోసం చేసిన వాళ్ళందరూ వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా తెలంగాణ మోసం చేస్తే తెలంగాణను 2001 నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు కూడా అంకుటితమైన దీక్షతోని అందరినీ ఏకం చేసి, సబ్బండ వర్గాలను అందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. వారి సారథ్యంలో వారి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలుగా తెలంగాణను దేశంలోనే నంబర్ 1 తెలంగాణ రాష్ట్రంగా కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది. అన్ని రంగాల్లో, విద్య, వైద్యంలో, ఎలక్ట్రిసిటీలో అన్ని రంగాల్లో కూడా నంబర్ 1గా తెలంగాణను కేసీఆర్ గారు నిర్మిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనలో గత ప్రభుత్వ హాయంలో ఉన్న అన్నీ కూడా నేను కనిపించకుండా చేస్తా అని చెప్పి వాటి నామరూపాలు లేకుండా చేస్తా అని చెప్పి ఆయన కక్షతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తీసుకొని కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేస్తే ఇవాళ గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేసిన నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. మొత్తం కరప్షనే, ఎక్కడ పోయినా కరప్షనే, విద్యుత్తులో కరప్షనే, ఎలక్ట్రిసిటీలో కరప్షనే, బొగ్గు స్కామ్లో, నైని బొగ్గు స్కామ్లో కరప్షనే, అదేవిధంగా కేజీబీలో స్కామే, ఎక్కడ పోయినా కూడా మొత్తం ఇవాళ స్కామ్లతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. దీని మీద సంబంధిత సంస్థలకు, ఈడీకి, సిబిఐకి ఫిర్యాదు చేసినా కూడా ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటై ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇవాళ కాపాడుతుంది తప్ప ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యతిరేకత లేదు. ఇవాళ చాలా చోట్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కొమ్ము కావడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ని మున్సిపల్ చైర్మన్లు ఎన్నుకోవడంలో ఇవాళ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు ఇవాళ సీట్లను పంచుకున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళ ఇద్దరు కక్ష కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద ఉన్నది. ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా గతంలో మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా దేశం తీసుకెళ్లే బాధ్యత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటారని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఇవాళ అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై